సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసతరంగా మారాయి. కర్నూలులో ఉన్నటువంటి టీడీపీ నేత కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. నేపథ్యంలో కూడా వైసీపీ పెద్దలతో ఆయన చర్చలు కొనసాగిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. గత కొంతకాలంగా కూడా టీడీపీలో కొనసాగుతున్నారు కేఈ ప్రభాకర్. ఈయన మాజీ మంత్రిగా కూడా పనిచేశారనే చెప్పవచ్చు. అలాగే ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. అయితే టీడీపీలో ఈయన టికెట్ కోసం ఆశించారు. డోన్ కావచ్చు, అలాగే ఆలూరు, పత్తికొండ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పేసి కూడా టీడీపీలో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదని మనం చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఒకసారిగా ఆయన అసంతృప్తికి గురయ్యారని చెప్పవచ్చు. నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. మనం పత్తికొండ నియోజకవర్గం చూసుకుంటే అక్కడ కేఈ శ్యాంబాబు ఎవరైతే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఉన్నారో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. నేపథ్యంలో కూడా ఆయన పత్తికొండ టికెట్ని ఎక్కువగా ఆశించారు. ఈ క్రమంలో కూడా పత్తికొండ టికెట్ రాకపోవడంతో ఒకసారిగా ఆయన డోన్ నియోజకవర్గం అన్న కేటాయించాలని చెప్పేసి కూడా అధిష్టానాన్ని అడిగిన నేపథ్యంలో కూడా డోన్ కూడా కేటాయించడం కుదరదని చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే టీడీపీలో ఇన్నేళ్లుగా నేను పనిచేసినప్పటికీ కూడా తనకు గుర్తింపు లభించడం లేదు, కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించడం లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక అసంతృప్తిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నేపథ్యంలో కూడా కార్యకర్తలతో సమావేశం నిర్వహించినటువంటి కేఈ ప్రభాకర్ పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఆయన విజయవాడలో మకాం వేశారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితోటి కూడా మంత్రాలు చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పార్టీలోకి చేరిన తర్వాత కర్నూలు ఎంపీ స్థానాన్ని ఎంపీ టికెట్ను కేఈ ప్రభాకర్కు కేటాయిస్తారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎంపీ టికెట్ కేటాయిస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సీట్ను బీవై రామయ్య కూడా కేటాయించారని చెప్పవచ్చు. అయితే బీవై రామయ్య ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు, ఏదో అధిష్టానం ఆదేశించింది కాబట్టి ఆయన ఎన్నికల బరిలో ఉంటున్నారని చెప్పేసి కూడా మరొక ఊహాగానాలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కేఈ ప్రభాకర్ పార్టీలో కనుక వస్తే కనుక ఎంపీ టికెట్ ఖచ్చితంగా అతనికే కేటాయిస్తారు, ఎంపీ సీట్ను మార్చబోతున్నారు అన్న ఒక ఉత్కంఠ కూడా కర్నూలు జిల్లా నెలకొంది. ఇప్పటికే బీవై రామయ్యకు ఎంపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో కూడా ఆయన పార్లమెంటు లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన తిరుగుతూ వస్తున్నారు, ప్రచారం కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఒకసారిగా కేఈ ప్రభాకర్ యొక్క రాక కాస్త ఉత్కంఠ రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేఈ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వారి అన్న ఎవరైతే ఉన్నారో కేఈ కృష్ణమూర్తి కూడా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అనాది కాలం నుంచి కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. టీడీపీ అంటే కేఈ ఫ్యామిలీ అన్నట్లుగా ఒక ముద్ర కూడా ఉందనే మనం చెప్పుకోవచ్చు. నేపథ్యంలో కూడా చాలా మంది ఎంతమంది కూడా పార్టీ మారినప్పుడు కూడా కేఈ ఫ్యామిలీ అన్నది కూడా పార్టీ మారిన సందర్భాలు ఎప్పుడూ లేవని చెప్పవచ్చు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేశారు టీడీపీ హయాంలో. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి మంత్రిగా కొనసాగాలని చెప్పేసి కూడా కేఈ ప్రభాకర్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడైతే కనుక ఎమ్మెల్సీ గాను ఇట్లా ఏదో చిన్న చిన్న పదవులు ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఆ నామినేటెడ్ పదవులు మాత్రమే ఆయన చేస్తూ వచ్చారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, 2024 ఎన్నికల్లో తాను ఎక్కడైనా అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా కేఈ ప్రభాకర్ ఆలోచించారని చెప్పవచ్చు. ఎందుకంటే తనకు అనుకున్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని నమ్ముకున్నటువంటి క్యాడర్కి న్యాయం చేయాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా మనము ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆయన భావించారు. ఈ నేపథ్యంలో కూడా వైసీపీలోకి వెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేసి గతంలో కూడా ఒకసారి వైసీపీలోకి వెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పుడు టీడీపీలో బుజ్జగిచ్చి ఆయనకు పదవులు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయన పార్టీ మారలేదని చెప్పవచ్చు. అయితే ఈసారి ఖచ్చితంగా కర్నూలు అసెంబ్లీ కావచ్చు, అలాగే డోన్, పత్తికొండ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఏదో ఒక స్థానంలో నాకు టికెట్ కేటాయించాలని చెప్పేసి అధిష్టానానికి చెప్పిన నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో కేఈ ప్రభాకర్కి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కేఈ ప్రభాకర్ తన అనుచరులతోటి సమావేశం నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో టీడీపీని వీడాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో కూడా కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తుంది. మొత్తం మీద కేఈ రాకతోటి వైసీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీవై రామయ్యకు బీసీ నేతగా గుర్తింపు ఉంది. బీవై రామయ్య ఆయన కర్నూలు మేయర్ కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మేయర్ పదవి కూడా ఆయన ఇప్పటివరకు రాజీనామా చేయలేదు. ఒకవేళ కేఈ ప్రభాకర్ కనుక ఎంపీ టికెట్ కేటాయిస్తే ఆయన మేయర్గా కొనసాగుతారన్న ఇంకొక వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పార్టీలోకి వస్తారనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ విష్ణుతో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.